అందరికీ ప్రేక్షలాడండి. ప్రభు యొక్క దయా సంకల్పాలను బట్టి మనం అందరం మరి ఆయన సన్నిధిలో కనపడగలుగుతున్నాము. దేవునికి వందనాలు. ఈ దినమున ప్రభు మనకిచ్చిన వాక్యము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునే ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఇది మహారాజైన దావీదు గారు మరి తన కుమారుడైన సొలొమోనునకు తన వృద్ధాప్యమందు ఇస్తున్నటువంటి ఒక గొప్ప మరి ఒక సలహా అన్నమాట. నీవు ఆయనను హృదయపూర్వకముగా మరి ఆయనను వెతికినట్లయితే, ఆయనను వెతికినప్పుడు నీకు ఆయన దొరుకుతాడు అని చెప్తున్నారన్నమాట ప్రభు మరి సొలొమోను రాజు గారికి, దావీదు మహారాజు. మరి మరి దేవుని యొక్క మరి దేవుడు మానవుడు, ఆయన 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 ఒక మానవుడు కదండి. మరి ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుడు మానవులతో కలిసి మరి కలుసుకుంటాకి ఆయన లేదా ఆయన మనతో సంభాషించడానికి మనకు నిర్ణయించిన స్థలమే ఈ సన్నిధి అనేటువంటిది అని మనము గ్రహించవచ్చు. ఎందుకంటే మనము ప్రభువుతో కలుసుకుని ఆయనతో పాటు సహవాసం చేస్తున్నాము. ఈ స్థలంలో మరి ఎవరిళ్లలో వాళ్ళమే చేస్తున్నాము. మనం అందరితో కలిసి మనం గట్టిగా మాట్లాడుకుని ఇది ఇలా అని అందరికీ మనకు తెలిసేలాగా మనం విన్నపాలు ప్రభు దగ్గర తెలుసుకోవట్లేదు, మనం చెప్పుకోవట్లేదు. మన హృదయాల్లో ప్రభుతో సంభాషిస్తున్నాం ప్రతి చోట, మనం ఉన్న చోట. కాబట్టి మరి దేవుడు ప్రతి మానవుడితో కూడా ఇదే విధమైనటువంటి ప్రత్యేకత ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక విశ్వాసులతోనే కాదు, కానీ ప్రతి విధమైనటువంటి మనిషితో కూడా ఈ విధమైనటువంటి సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి అలాగే మనం కూడా దేవునితో మరి సహవాసం చేయాలని, మరి ఆయనతో సంభాషించాలని మనకు కూడా ఆశ ఉండాలి కదా. మరి ఇరు పక్షాల రెండు వైపులా ఉంటేనే అది ఒక బంధము స్థిరపరచబడుతుంది కదండి. ఒక వైపు నుండి మాత్రమే అయితే అది సహవాసము అనబడదు. ఒకళ్ళే ప్రేమిస్తున్నారు ఎంతసేపు, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడే మన కోసం ప్రాణం ఇచ్చాడు, దేవుడే తన రక్తాన్ని చిందించాడు అని అనుకుంటే దానివల్ల మనం ఏమో ప్రయోజనం పొందాం. ఎందుకంటే మనం కూడా రిసీవ్ చేస్తున్న స్థితిలో, ఆయన ప్రేమించే స్థితిలో, ఆయన చేసిన దానికి కృతజ్ఞత కలిగిన స్థితిలో మనం ఉండాలంటే ఆయన ఏంటో మనం తెలుసుకోవాలా. కాబట్టి దాని కొరకు దేవుడు ఈ యొక్క సన్నిధి అనే దాన్ని అంటే ప్రతి వాళ్ళు సన్నిధి అనే పిలవాలని ఏం లేదు. ప్రతి వాళ్ళు కొందరు సహవాసం అంటారు, దేవునితో ఏకాంతంగా వారు గడిపే సమయం అంటారు. అట్లాగా మరి మనము పెట్టుకున్న ఈ యొక్క దీనికి పేరేంటంటే సన్నిధి అని. ఆయన సన్నిధిలో సత్ప్లస్ నిధి, ఆయన యొక్క నిధిలో మనం ఉంటున్నాము, ఆయనలో మనం ఉంటున్నాం అనమాట. ఆయన ప్రజెన్స్ లో మనము కూడా ఉండగలుగుతున్నాము కదా. మరి ఎవరైనా సరే, ఎవరినైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం కదా. వాళ్ళతో మరి పద్దాక ఫోన్ చేసుకుంటే ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, ఏం జరుగుతున్నావు అని అడుగుతూ ఉంటాము. ఎందుకు అడుగుతూ ఉంటాము? అదే దానివల్ల మనకి ఏమైనా ఇదా అంటే అది మన సహవాసాన్ని పెంచుతుంది, మన ప్రేమను, మన ఇద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమను పెంచుతుంది. ప్రతి విషయంలోనే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడగటం వల్ల మనకి ఇరువురిలో తనలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా యొక్క మరి కోరికలు, నా యొక్క సమస్తం కూడా నా ఫ్రెండ్లకి చెప్పుకుంటాను. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పుకుంటా ఉంటారు కదా. అలాగే ప్రభుతో మనం ప్రతిదినము సహవాసం చేసినట్లయితే మనం కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఉండి మనతో ఆయన మాట్లాడుకునేదే ఈ యొక్క సన్నిధి అని మాత్రం మనం గ్రహించాలన్నమాట. మరి మరి ఇద్దరి మధ్యలో ఈ లోకంలో చాలా రకాలైనటువంటి మరి బంధాలు ఉంటాయి కదా. తల్లిదండ్రుల బంధాలు, లేకపోతే పిల్లలకి మరి భార్యాభర్తల బంధం, తల్లిదండ్రులు బిడ్డలతో ఉన్నటువంటి బంధం, అత్తమామల బంధం, మరి ఇంకా ఆడపడుచుల బంధం, తర్వాత స్నేహితుల బంధం,
ముఖ్య స్నేహితుల బంధం, ఇట్లా అలా రకరకాలమైనటువంటి బంధాలు మనకి ఈ లోకంలో ఉంటాయి కదండి. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధాన్ని బట్టి, ఆ సహవాసాన్ని బట్టి అది బలమైందో కాదో అన్నది మనకు తెలుస్తుంది. మరి ముఖ్యంగా భార్యాభర్తల బంధం అనేది దేవుడు మరి నిర్ణయించింది. అది ఎందుకంటే వారిద్దరు కలిసి ఎక్కువ కాలం మరి ప్రయాణిస్తారు. తల్లిదండ్రులతో మనం ఉండే సమయం కొద్దిగా ఉండొచ్చు, కానీ వివాహం అయిన తర్వాత మరి భార్యాభర్తలు మరి వారు చనిపోయే వరకు కూడా కలిసి జీవిస్తూ ఉంటారు. బిడ్డలను పెంచుకుంటూ బాధ్యతల మీద వేసుకుని అన్ని కూడా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళతో చేసే బంధం వేరు, కానీ ఎక్కువ బంధం భార్యాభర్తల మధ్య ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడే, నీ తండ్రిని తల్లిని విడిచి నీ భార్యను హత్తుకోమంటున్నాడు. అంటే అటువంటి గొప్ప బంధము భార్యాభర్తల బంధం అని ప్రభు వాక్యం కూడా మనకు సెలవిస్తుంది అనమాట. మనం సన్నిధి క్రమాన్ని అలవర్చుకోవడానికి మరి ఈ సహవాసము అనగా దేవునితో రోజుకు 1 గంట మనం గడుపుతా అది మంచిదని మరి మనం అందరం కూడా గ్రహించవచ్చు. అది కూడా మొట్టమొదట లేవగానే ప్రభు సన్నిధిలో మనం గడిపినట్లయితే, అయితే నేను నా అనుభవంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఉదయాన్నే లెగ్గానే మొట్టమొదటిగా నేను ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ దినమంతా కూడా నాకు ఎంతో సులువుగా గడుస్తుంది. మరి చేయవలసిన పనులు సక్రమమైన పద్ధతిలో చేసుకోగలుగుతాను. మరి ఇంకా ఎక్కువ సమయం నాకు రెస్ట్ తీసుకుంటా కూడా సమయం ఉంటుంది. అదే నేను తర్వాత ప్రార్థన చేద్దాం నేను ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి పనులు మొదలు పెట్టాను అనుకోండి, ఆ రోజంతా నేను ఎంత ప్రయత్నించినా ప్రార్థనలో ఇలా 5 నిమిషాలు గడపటా కూడా నాకు సమయం ఉండేది కాదు. అది చాలా సార్లు గమనించాను అనమాట. ఏంటి ఇట్లా జరుగుతుంది, ప్రార్థన చేసుకోలేకపోతున్నానని. అంటే మొట్టమొదటి నేను ప్రభువుకు సమయం ఇవ్వాలనుకున్నాను. అది సాతానుడు చూస్తూనే ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు వాడు, అరే ఎలాగైనా సరే ఈ అమ్మని పడగొట్టాలి, ముందు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టించేద్దామో వదిలేద్దాం అనుకున్నాడు. అలాగే చేసినప్పుడు ఏమవుతుందండి, నేను వాటి మీదే అయిపోయి ఒకదాని తర్వాత ఒకటి అసలు ఎన్ని పనులు చేసినా కూడా ఒక్క పని కూడా కంప్లీట్ అయ్యేది కాదు. అలాగే మనం కూడా మరి లేవగానే మొట్టమొదటి మన ప్రభువుని మరి ప్రభు సన్నిధిలో మనం గడిపి మరి అంటే అప్పుడు ఎవరు కూడా లెగరు, మనము ప్రభువే ఉంటాము. విపరీతమైన చికాకులు కూడా ఉండవు. ఒకసారి లెగలేకపోయినప్పుడు మనం పనులు ఎట్లా చేసుకుని, కొంతమంది మరి పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి, క్యారేజీలు పెట్టాలి, అది ఇది అనుకున్న వాళ్ళైతే మొట్టమొదటి లెగ్గానే పని మొదలు పెట్టేసుకుంటారండి. అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోయినాక లేకపోతే బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఉన్న సమయాన్ని బట్టి స్నానం చేసుకుని వచ్చి మరి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నా పర్వాలేదు, కానీ అంటే మన నిర్ణయాన్ని బట్టి దేవుడు మనకు సమయాన్ని కూడా మనకు అనుకూలిస్తూ ఉంటారన్నమాట. మరి కాబట్టి మనము చాలాసార్లు మన ప్రభువుకి ఫలానా సమయంలో నేను నిర్ణయించుకుని చేసుకుంటానని మనము మనసులో నిర్ణయించుకున్నట్లయితే ప్రభు ఆ సమయాన్ని బట్టి మన హృదయ ఆలోచన బట్టి మనకు సమయాన్ని అనుకూలపరుస్తూ కూడా ఉంటారన్నమాట. అలాగే సాతాను చేసే ప్రతి పని కూడా ఏంటంటే ఏదో రకంగా మనలను ప్రార్థనకు దూరం చేసేసి మనల్ని చికాకు చేస్తూ ఉంటాడు. ఏదైతే ప్రార్థన చేసుకోలేదో ఆ రోజు ఎన్నో చికాకులు వస్తూ ఉంటాయి. సరైన రీతిలో ఆలోచించలేని స్థితిలో కూడా ఉంటా అన్నమాట. కాబట్టి మనము మొట్టమొదటిగా స్థానాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే మరి మా క్రమం అంతా కూడా మనకి సరైన క్రమంలో ప్రభువు నడిపిస్తారని మాత్రం నా యొక్క అనుభవం ద్వారా నేను చెప్పగలుగుతాను. మరి తండ్రి యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రితో ఎక్కువగా సహవాసం చేసేవారని మనం నేర్చుకుంటున్నాం కదండి. మరి మత్తయి సువార్త 14:13 ఉంటుంది. అక్కడ నుండి అరణ్య ప్రదేశంకు ఏకాంతంగా వెళ్ళాను అని ఉంటుంది. అంటే ఆయన ఏకాంతముగా తండ్రితో సమయం గడపటానికి ప్రభు మరి ఈ లోకంలో ఉండగా తండ్రితో సమయం గడపటానికి తను తాను ప్రత్యేకించుకునేవారు అనమాట. మరి అలాగే మత్తయి సువార్త 14:23 ఉంటుంది. ప్రార్థన చేయుటకు ఆయన ఏకాంతంగా కొండకు ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అంటే ఒంటరిగా ప్రభుతో తండ్రితో తన సహవాసం చేయటకు వెళ్ళారన్నమాట. అట్లాగా యేసయ్య గారు ఈ లోకంలో ఉండగా తన సమయాన్ని తండ్రితో గడపటానికి ఎక్కువగా మరి చూసేవారు. అదే కాకుండా మార్కు సువార్తలో కూడా చాలా సార్లు ఉంటుంది. మార్కు సువార్తలో
ఆయన పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనుంది మార్కు 9:35. అలాగే మార్కు 1:35 అండి, సారీ క్షమించాలి. మార్కు 6:46 అయితే ఆయనకు వారిని వీడు కొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళెను అనుంది. అంటే ప్రతి విషయంలో కూడా యేసయ్య ఎక్కువగా ప్రార్థనలో గడిపేవారని ఇక్కడ మనకు అర్థం అవుతుంది. మార్కు సువార్త 14:32 కూడా ఏముంటుందంటే, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటడని తన శిష్యునికి చెప్పాను. ఇది అంటే ఒలీవల కొండ దగ్గర ఆయన మరి శ్రమ పడుతున్న శ్రమకు ముందు, సిలువకు ముందుగా ఆయన వెళ్ళినప్పుడు అన్నమాట. మరి ఆయన అక్కడ మరి అంత శ్రమలో కూడా శ్రమ వస్తుందని తెలుసు, శ్రమ తన భరించడానికి తను వచ్చాడని తెలుసు కాబట్టి మరి ప్రభుతో తండ్రితో సహవాసం చేయటకు ఆయన మరి వేగిరి పడుతూ, నాయన ఇది నీ చిత్తమైతే తొలగించు అని అడుగుతున్నాడు. తండ్రితోనే ఎక్కువ గడపటానికి చూస్తున్నాడు. కానీ అదే ఈ విషయంలో నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు, నేను ఇది చాలా కష్టంగా ఉంది అనేసి అడగటానికి వెళ్ళట్లేదు ఆయన. ఇది ప్రభు నీ చిత్తమైతే అంటున్నాడు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడాకే ఆయన సిద్ధపడి ఉన్నాడు. కానీ మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తండ్రితో కాకుండా అరే ఏంటి ఎలాగో నేను భరించాలి కదా, ఈయన ఎందుకు అడగటం అని అనుకోలేదు ఆయన. కాబట్టి ప్రతి విషయంలో కూడా తండ్రిని ముందు పెట్టుకున్నారు ఆయన. మరి లూకాసు వార్త 4:42 ఉంటుంది, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళెను. అంటే అరణ్యంలో ఎవరు మనుషులు ఉండరు కదా, ఏకాంతంగా తండ్రితో సహవాసం చేయటకు వెళ్తున్నారన్నమాట. లూకాసు వార్త 6:12 కూడా ఉంది, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అలాగే లూకా 9:18 కూడా, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండేది. శిష్యులు తనతో ఉన్నప్పటికీ ఆయన ఒంటరిగా ప్రార్థన చేయటకు ఆయన అవకాశం కల్పించుకుంటున్నారన్నమాట. మనం కూడా అంతే, మనం అందరితో ఉంటాము, కుటుంబంతోనే ఉంటాము, కానీ మనం తండ్రితో ఎక్కువ సహవాసం చేయటకు మనం కూడా వేగిరి పడవలసిన పరిస్థితి ఏంటంటే, మరి యేసయ్య మనకు ముందుగా మాదిరి చూపించి వెళ్ళినారు అన్నమాట. మరి మా యోహాను సువార్త 6:15 కూడా ఉంటుంది, రాజుగా చేయుటకు వారు వచ్చి తన బలవంతంగా పట్టుకొని పోతున్నారని ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. అంటే కష్ట సమయం, వాళ్ళు తను తప్పుదారి పట్టించడానికి వెళ్తున్నారని తెలిసినప్పుడు దాని నుండి తప్పించుకుంటా కూడా ప్రభు తండ్రి యొక్క పాదాలనే పట్టుకుంటున్నారు ఆయన. కాబట్టి ఈ అన్ని విషయాల్లో కూడా, ఈ యొక్క అన్ని వాక్యాల్లో కూడా మనకి ఏం అర్థమవుతుందంటే, యేసయ్య ఈ లోకంలో ఉండగా అనుక్షణము అనుదినము మరి ఎక్కువగా ఆయన యొక్క సహవాసంలో గడపటానికి మాత్రమే, అంటే నిత్య సన్నిధిలో ఉన్నారని కూడా మనం గ్రహించగలము. తండ్రితోనే మాట్లాడుతూ ఉండేవారు, తండ్రితోనే ఏ విషయమైనా సరే తండ్రి నుండి వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం చేతనే ఈ లోకంలో తన పాపాన్ని కూడా అంటకుండా జయించగలిగారనేది మనం గ్రహిస్తున్నాం. కాబట్టి మనం కూడా మరి ఈ యొక్క రాకడ దినాల్లో ఉంటున్న మనము, రాకడలో ఎత్తబట్టకు మనం సిద్ధపడుతున్న మనము ఈ యొక్క లోక పాపములలో మనం మునిగిపోకుండా, దీంట్లో అది లోకము మనల్ని ముంచివేయకుండా ఉండాలంటే అనుదినము అనుక్షణము ప్రభుతో సహవాసం చేయాలన్నది ప్రభు యొక్క ఆలోచన కూడా అయినది. కాబట్టి మనము సన్నిధి అనేది ఒక క్రైస్తవుడికి ఒక ఆయువు లాంటిది అనమాట. ఇది దీంట్లో ఉన్నప్పుడు మనకు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. లేదా అంటే ఈ లోకం మనల్ని మరణంలోకి ముంచివేస్తుంది. పాపమునకు జీతము మరణం అంటున్నాడు. అంటే ఈ లోకం ఏం చేస్తుంది, పాపంలోకి మనల్ని నెట్టివేస్తూ ఉంటుంది కదా. అంటే పాపంలో పడ్డాము అంటే దాని మరణంలోకి వెళ్ళిపోయినట్టే కదా. కనుక దైవ సహవాసం అనుభవం సంఘానికి మరి సంఘము పెండ్లికి మాత్రమే తయారవటానికి ఒక సాధనమైందనమాట. భక్తులైన వారు కూడా అంటున్నారు కదా, ఒక ఆయన అంటున్నారు, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో అని అంటున్నాడు. అంటే నేను ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్నాను, వారు కూడా నిత్యము కూడా ప్రభు యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నామని మరి వారు కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నారు. భక్తులైన వారు అందరూ కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారన్నమాట. మరి నేడు మనం కూడా ఆ అనుభవం కలిగి ఉండాలని, మరి నేడు మనం కూడా ప్రభు యొక్క ఆ సహవాస స్థితిని సంఘానికి మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప స్థితిని మనం కూడా అనుసరించి మనం కూడా ఆ అనుభవంలోకి రావాలని ప్రభు యొక్క కోరిక. ఎందుకనక
మనం కూడా ఈ యొక్క సన్నిధి అనుభవాన్ని కలిగి ఉందాము. ఈ సన్నిధి అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అని నేను తలంచుతున్నానండి. మరి ఎవరు ఎలా తలంచుకుంటారో నాకు తెలియదు, కానీ నిజంగా మరి ప్రభువుతో సహవాసం, మనం మనుషులతో సహవాసం చేస్తాము, మనుషులతో స్నేహాలు చేస్తాము, కానీ అది జస్ట్ టెంపరరీయే కదండి. మరి మన బిడ్డలతో కూడా ఉంటాము, చాలా ప్రేమిస్తాం మన బిడ్డల్ని, కానీ అది టెంపరరీగానే ఉంటుంది. ఏ నిమిషంలో మనం వారిని విడిచిపెట్టి వెళ్తామో మనకు తెలియదు. కానీ అది ప్రభువుతో సహవాసం చేస్తే నిత్య జీవంలో నిత్యము ఆయనతో కలిసి ఉండేటువంటి గొప్ప భాగ్యము మనకు దొరుకుతుంది. మనకు ఈ లోకంలో ఉండగా మనం సంపాదించుకోవాల్సింది కూడా అదే కదా. అటువంటి గొప్ప సంపద మనము మనం సంపాదించుకున్నట్లే. అలాగే మన పితరులైన వాళ్ళు అనేకులు మరి సన్నిధిలో ఉన్న ఆ సంపదను అందుకున్నారంట. మరి ఇప్పుడు మనం పెండ్లి కుమార్తెగా ఎదగబోతున్న మనము కూడా మరి అటువంటి సహవాసంలో మనం కూడా ఎదిగి ఆ సంపదను కూడా మనము కూడా అనుభవంలోనికి తెచ్చుకునేటువంటి స్థితిని మనము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారండి. కాబట్టి ఆ ఎదుగుదలలో మనం ఉన్నామేమో లేదో మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకునే ప్రభువా, ఆ ఎదుగుదలలో ఉండాలని నాకు ఆశ ఉంది నాయన. అందులో నేను బతకాలి ప్రభా, ఆ విధంగా నీతో ఎక్కువ సహవాసం చేయాలి. మాకు తెలుసు మరి ఎప్పటి నుండో మేము వింటున్నాం ఈ లోకం గతించిపోతుందని, నీ రాకడ వస్తుందని, మరి రాకడలో ఇలాంటి కార్యాలు ఉంటాయని, ఇటువంటి సూచనలన్నీ నువ్వు మాకు చూపిస్తున్నావు ప్రభా. కానీ మేము ఎదుగటానికి ప్రభా నాన్న నీతో సహవాసం చేయలేని స్థితిని మేము కలిగి ఉంటున్నాం. ఎందుకంటే చెయ్యాలి అనే ఆశ అయితే ఉంది, కానీ దానికి తగిన బలం మాకు సరిపోవట్లేదు అని అనుకున్నట్లయితే మన మనసులో ఉన్నటువంటి గొప్ప ఆ యొక్క ఆశను బట్టి దేవుడు మనకు పరిస్థితులు అనుకూలపరుస్తారండి. కాబట్టి ఈ యొక్క సన్నిధి అనే ప్రత్యేకమైన స్థలంలో దేవునితో కలిసి దేవుని శరీరంలోకి ఆయన మహిమలోకి, అంటే దేవుడు భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం అంటారు. అలాగే తండ్రి ఆయన మనము కూడా ఆయన పెండ్లి కుమారుడు, మన పెండ్లి కుమార్తెగా ఒక శరీరంగా జత చేయబడే రోజు దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన రూపంలోకి మనం మారేటువంటి ఆ స్థితిని మనం ధరించుకోవాల్సిన స్థితిని ఒక్క సన్నిధిలో మనకు కలుగుతుంది. ఎందుకంటే మనం ఎన్నో కార్యాలు దేవుని కోసం చేస్తూ ఉంటాం, కానీ మన హృదయం ఎప్పుడు దేవునికి దూరంగానే ఉంటుంది. అసలు ఆయన కోరుకున్నదే మన హృదయాన్ని. కాబట్టి ఆయన హృదయము ఆయనకు దూరంగా ఉన్నట్లయితే ప్రయోజనం లేని స్థితి. ఎన్ని మంచి కార్యాలు చేసినా మీరు ఎవరో నాకు తెలీదు అనిపించుకునే స్థితికి మనం రాకూడదు అని ప్రభు మనకి మరి గుర్తు చేస్తున్నారండి. మరి అదే విధంగా ఈ లోకంలో పిల్లలు ఉన్నారనుకోండి, మనకు వివాహం ఏర్పాటు చేస్తాము. పిల్లలకి వివాహం ఏర్పాటు చేసిన తర్వాత మరి వాళ్ళిద్దరూ చక్కగా మాట్లాడుకుంటాకి, ఫోన్లో మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటాకి ఒక్కోసారి ప్రయత్నిస్తారు కదా. అంటే నా కాలంలో అయితే లేదు. ఈ వయసులో ఉన్న పిల్లలు మాత్రం అట్లా మాట్లాడుకోవటం చూస్తా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, పెళ్లికి ముందు వాళ్ళ అభిప్రాయాలు నేను తెలుసుకోవాలి, అట్లా అనుకుంటూ ఉంటారు కదా. మరి ఈ లోకంలో మనుషులే ఒకరినొకరు తెలుసుకోవాలని ఆశపడుతున్నప్పుడు ప్రభుని తెలుసుకోవాలని మనకు ఉండదా? మనకు కూడా ఉండాలి కదా. ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభు సన్నిధిలోకి మనం ప్రతిదినం రావాలి. ప్రభు ఏంటో, అసలు ఆయన లక్షణాలు ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఎత్తెంతో లోతెంతో అన్ని తెలుసుకోవాలి కదా. ఆయన ప్రేమ యొక్క లోతును, ఎత్తును, మరి విశాలతను ఎంత ఉందో అని అనేక మంది బోధకులు మనకు వచ్చి బోధిస్తూ ఉన్నారు. అయ్యో ప్రభు ఇలాగమ్మా, ప్రభు అలాగమ్మా, ప్రభు అలాగమ్మా అని చెప్తున్నారు. మనం వినటమే కానీ మనకు స్వానుభవంగా మరి ప్రభువుని తెలుసుకున్నటువంటి స్థితి రావాలంటే ఈ సన్నిధి అనేది మనకి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఈ సన్నిధిలోనే మనం ప్రభువుతో ఏకాంతంగా ఆయనతో గడపగలిగినట్టు స్థితి మనకు వస్తుంది. కాబట్టి మనము ఈ సన్నిధి అనే దాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప మరి తరుణాన్ని మనము ఉపయోగించుకుని నేడు సమయం ఉండగానే అని ప్రభు చెప్తున్నారు కదా. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి అటు సహవాసంలో మనం ఉన్నట్లయితే మన ప్రభుతో మనకున్న బంధము బలపడుతుంది. అటు చనువును బట్టి, సహవాసాన్ని బట్టి ఏ విధంగా మరి ఈ బంధం ఉంటుందో అన్నది మనకు తెలియదు. ఎందుకంటే మనం వీక్గా ఉన్నాం అనుకోండి, సహవాసంలో మనం బలహీనలో ఉన్నాం అనుకోండి, అది అంత బంధం గట్టిపడదు కదా.
మరి అదే వీక్ గా ఉన్నాం అనుకోండి, కొంచెం దూరం అయిపోతూ ఉంటాం. చిన్న చిన్న మనస్పర్ధలు, అదే అయ్యో వాళ్ళకి తెలియకూడదు, ఇది తెలియకూడదు అనుకున్నాం అనుకోండి, అలా అలా ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా ప్రభుతో మన సహవాసము, ఆయనతో మరింతగా పెనవేసుకుని మరింత పటిష్టమయ్యి, రేపు ఆయన రాగానే ఇదిగో ప్రభా నేను సిద్ధపడి ఉన్నాను నాయన అని చెప్పి ఆయన తలుపు తెరిచినప్పుడు లోనికి వెళ్ళి ఆయనతో పాటు పెండ్లి విందులో ఆయన ప్రక్కన కూర్చుని దాన్ని ఆ బ్యాంక్వెట్ ని మనం ఎంజాయ్ చేసేటువంటి స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి అట్టి స్థితికి ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు కదా. మరి యేసయ్య అంటున్నారు, తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని నేను కోరుకుంటున్నాను అయ్యా. అందుకోసమే ప్రార్థిస్తున్నాను. వారంటే వారొకరే కాదు, అసలు అందరూ వాక్యం వలన వాక్యం అన్న ప్రతి బిడ్డ కూడా విశ్వాసం ఉంచి మనలో ఉండాలని కోరుకుంటున్నాను అయ్యా అని ప్రభు యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో చెప్తా ఉంటారు. అంటే ప్రభు యొక్క కోరిక ఏంటంటే మనం కూడా ప్రభులాగా వారిద్దరూ ఎలా ఏకమై ఉన్నారో మనం కూడా ప్రభుతో ఏకమై ఉండాలని ఆయన యొక్క ఆశ. కాబట్టి ఆయన ఆశ పట్టి మనము కూడా ఈ లోకంలో మరి 7 శ్రమలో విడిచిపెట్టబడకుండా రాకడలో ఎత్తబడాలంటే, మరి అటు ఆయనతో పాటు మరి రాజ్యం వెళ్ళాలంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు కిరీటాలు ధరించుకొని మరి సింహాసనాల మీద కూర్చుని రాజ్యాలు వెళ్ళాలంటే మనం ఆయన రూపంలోకి మారాలా, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలా. ఆసక్తి అనేది మనలో ఉంటే ఖచ్చితంగా చేయగలము. ఈయన ఏం చెప్తున్నారండి, నువ్వు వెదకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అంటున్నాడు. మనం వెదకకుండా ఏమి చేయకుండా కూర్చుని ఆయన కనపడతాడులే, చూస్తాడులే, ఆయనకు తెలీదా మన గురించి ఆయనకు అన్ని తెలుసు అనేసి అట్లా అనుకుంటే మనకు తెలీదు. మనము ఆయనతో విశ్వాసంలో బలపడలేము. మనము ఆయనతో కలిసి గట్టి బంధంలో ఉండలేము మనం. ఎందుకంటే అది చేస్తాడులే, ఎవరి కోసం చేయరు అనుకున్నట్లు మనం ఉన్నట్లయితే రేపొద్దున మనం త్రోసివేయబడతాం. మరి ఆయన కూడా ప్రభు కూడా చెప్తున్నారు కదా, ప్రభు అంటున్నారు, దావీదు మహారాజు చెప్తున్నారు తన కుమారుడికి, ఆయనను విసర్జించిన ఆయన నిత్యముగా త్రోసివేస్తాడు నిన్ను అని. కాబట్టి మనము ఆయన్ని విసర్జించే స్థితికి ఎలా వెళ్ళిపోతామండి? ఒకప్పుడు సొలొమోను రాజు గారికి దేవుడు కనపడి, నువ్వు మరి నీకేం కావాలో కోరుకో అంటే, మరి ప్రభా నీ ప్రజలను నాకు ఇచ్చావు కదా, ఆ బాధ్యతను మోయట కావాల్సిన జ్ఞానం ఇవ్వండి ఆయన అని ఆయనతో మరి మాట్లాడగలిగినటువంటి స్థితిలో ఉన్న సొలొమోను రాజు గారు మరి తన తండ్రి మాటను త్రోసివేసి ప్రభువుని దూరం పెట్టి అన్ని స్త్రీలను వివాహం చేసుకుని వారి చేత నడిపింపబడి తనకున్న స్థితి నుండి ఆయన కోల్పోయారు కదా. మరి 12 గోత్రాలు వెళ్ళవలసిన వారు 2 గోత్రాలను మాత్రమే వెళ్తా ఉన్నారు. కాబట్టి మరి అట్టి స్థితిలోకి వెళ్ళిపోయే, మరి అది కూడా పోగొట్టుకునేటువంటి స్థితి ఉన్నప్పటికీ దేవుడు తను చేసిన వాగ్దానం ప్రకారం సొలొమోన్ మరి దావీదు మహారాజుకి చేసిన వాగ్దానం ప్రకారం ఆయనకు ఒక గోత్రాన్ని ఉండనిచ్చారని చెప్పి మనం వింటున్నాం కదా. కానీ మనకేం వాగ్దానం చేశారు ప్రభు? మనము ప్రభు చేత వాగ్దానాన్ని పొందే స్థితిలో ఉన్నామా, లేకపోతే ప్రభు ఎప్పుడో చేస్తాడులే, ఆయనకు మనల్ని పుట్టించాడు కాబట్టి కనికరించాడులే అనే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే మనకిచ్చిన ఈ ధన్యత అనేది ఎంత గొప్పదో మనం గ్రహించలేకపోతున్నామేమో, కానీ దేవుడు మనకు గొప్ప ధన్యతను దయచేశాడు. కాబట్టి ఈ ధన్యతను మనము పోగొట్టుకోకుండా, నిర్లక్ష్య పెట్టకుండా ఆయన ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతలో మనం ప్రతిదినము ఆయనతో సహవాసం చేసుకుంటకు, ఆయనతో మరి కాలం గడుపుటకు మనము మన సమయాన్ని వెచ్చించినట్లయితే దేవుడు ఎంతో దూరంగా ఉండడండి. మన సహవాసాన్ని కోరుకునే దేవుడు కాబట్టి మనము ఆయన దగ్గరికి వస్తున్నాం. కాబట్టి మన ఆలోచనలు కానీ సంకల్పాలన్నింటినీ కూడా ప్రభు వశంలో చేద్దాము. ప్రభా ఇదిగో తండ్రి నాయన, నా ఆలోచనలు నా సంకల్పాలను నీ సన్నిధిగా నీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాను. నన్ను క్రమపరచు నాయన. నన్ను క్రమపరచాలంటే నా వల్ల కావట్లేదు. కాబట్టి నాయన ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నానని మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకున్నాం. సన్నిధిలోనికి వెళ్దామండి. మరి ప్రభు వచ్చి ఉన్నారు కాబట్టి మన హృదయ వాంఛలన్నీ తీర్చేటువంటి ప్రభు. కాబట్టి ప్రతి విషయంలోనూ మనం చేయలేని కార్యాలు, మన ఆలోచనలు, మనకు పనులు,
మనం చేయాలనుకున్న ప్రతి విధమైన దాన్ని ప్రభు హస్తాలకు అప్పగించాం. ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి మన హృదయాన్ని మరి మౌన స్థితిలో, అంటే ఆయన యొక్క ఎదుట మనము మనోనిదానం కలిగి మనసులోకి అనేకమైన ఆలోచనలు వచ్చి ప్రభు మీద ఉన్న మన కాన్సన్ట్రేషన్ చెడగొట్టుకున్నట్లు వాటన్నిటిని కొద్దిసేపు పక్కకు తొలగించి మన ఎదుట ఉన్న ప్రభువుని చూడటానికి మన ఆత్మీయ నేత్రాలను తెరవమని ప్రభుని వేడుకుందాం. మన ఆత్మీయ చెవులను తెరవమని ప్రభుని వేడుకుందాం. ఆయన స్వరాన్ని వినుటకు మనము ఆయనకు అవకాశం దయచేయమని ప్రభువుని వేడుకుందాం. హృదయవాంఛలన్నీ ప్రభుని ఎదుట పారవేయుదాము. మన హృదయంలో ఉన్న ప్రతి విధమైన వాంఛను ప్రభు ఎదుట వేసి, నాయనా ఇగో ఇవి ఇట్లా ఉన్నాయి, నా హృదయాన్ని ఇదిగో ఖాళీ చేసుకుంటున్నాను, నేను చేయలేని ఈ కార్యాలు నువ్వే చేస్తావు అని ప్రభుకి మనం అప్పగించుకున్నాం. హృదయపూర్వకంగా ఆయన సేవించినట్లయితే, అంటే సేవించటం అంటే ఆయనకు మనం లోబడటం. కాబట్టి ఆయన మన కొరకు వచ్చిండగా మనము ఆయన సన్నిధిలో ఉన్నామని ఆయన ఎదుట మనోనిదానంగా ఆయన పావన పాదాల దగ్గర కూర్చున్న మనము మనోనిదానం కలిగి ఆయనను వీక్షించడానికి ప్రయత్నిద్దాం. ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రత్యక్షమవుతా వస్తా ఉన్నారు. మనము పాపలోకంలో ఉన్న వారము ప్రభువుని చూడలేమని ఆయనే తన కుమారుని ఈ లోకంలో పంపించారు, మానవ రూపంలో వచ్చారు మనం చూడటానికి. కాబట్టి మన ఆత్మీయ స్థితిని బట్టి ప్రభు మనము చూడగలిగిన స్థితిలోకి ప్రభు వచ్చి మనకు కనపడతారు. నామకార్థంగా కాకుండా మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకుందాం. మనం ఏం చేస్తున్నామో, ఏ పాపం చేస్తామో మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. దేవాది దేవుడు చూస్తున్న దేవుడు, అంతరంగాన్ని పరీక్షించే దేవుడు, అంతరంగాన్ని పరిశీలించి మన ఆశలను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు. కాబట్టి మన ఆశ ఉంది పాపాన్ని వదిలివేయాలని, కానీ చేయలేని బలహీన స్థితిలో ఉన్నామని తెలిసిన దేవుడు మనకు బలాన్ని అనుగ్రహించగలడు. దాని నుండి మనలను బయటకు లాగివేయగలడు. మన పాపాలను క్షమించి మనకు డాగు లేనటువంటి స్థితికి మనల్ని తీసుకుని రాగలని శక్తి గల తండ్రి మన ఎదుటి ఉండగా మన ప్రతి విధమైన పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన సన్నిధిలో మన రహస్య పాపములు కనబడును అని కూడా మన వాక్యంలో చదువుకున్నట్లుగా మనలో మనకే తెలియని పాపాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కనుక ప్రతి విధమైన పాపము ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ప్రతిదీ ప్రభు ఆయన వెలుగులో మనం చూడగలము. దాన్ని విసర్జించటకు కావాల్సిన శక్తి బలాలను ప్రసాదించమని ప్రభువును వేడుకోగలము. ప్రభు మనల్ని క్షమించి ప్రతి విధమైన పాపాన్ని నుండి మనలను విముక్తునిగా చేయగల శక్తి గలవాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి దుఃఖపడి, అయ్యో ప్రభుతో ఇట్లా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, కానీ నన్ను చూడలేదు, నన్ను కరుణించట్లేదు, నా వెనక చూడలేదు, నేను ఎన్ని ప్రార్థనలు చేసినా నా ప్రార్థన వింటలేదని మనుషులతో కాదు మనం పంచుకోవాల్సింది. ప్రభు సన్నిధిలో దుఃఖంతో ఆయనతోనే మన దుఃఖాన్ని పంచుకోవాల్సిన వారము. కాబట్టి రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాను అని వాగ్దానం చేసిన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసంతో ప్రభువును మాత్రమే వేడుకుందాం.
పాపములను ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకున్నాము, ప్రభువా నాయన నిన్ను వెతకని ఎడలా నువ్వు దొరుకుతావని, నువ్వు కనపడతావని, నువ్వు ప్రత్యక్షమవుతావని నాయన వాక్యంలో ఉంది నాయన. వెతకగలిగిన స్థితిలోకి నేను రాలేకపోతున్నాను, నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తున్నావని అలాగ కూర్చుని నేను పడిన స్థితిలోనే ఉంటున్నాను కానీ లేవలేకపోతున్నానయ్యా. కనుక నీ దగ్గరికి లేచి రావాలని, నీ సన్నిధిలో గడపాలని నేను తీర్మానించుకుంటున్నాను. కనుక నిన్ను వెతికే స్థితిని నాకు దయచేయమని మరి ప్రభుని వేడుకున్నాను. అటు తీర్మానం కలిగిన వాళ్ళముగా ఉండాలి. కాబట్టి ఈయన దావీదు మహారాజు చెప్పినట్లుగా అందరి హృదయములను పరిశోధించువాడట మన ప్రభు. ఆలోచనలను సంకల్పములు అన్నిటినీ ఎరిగిన వాడు. నీవు ఆయనను తెలుసుకొని అంటున్నారు. కాబట్టి మనం ప్రభువుని తెలుసుకోవాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా నిన్ను తెలుసుకోవాలని నాకుంది, నిన్ను చూడాలని ఉంది, నీ స్వరం వినాలని ఉంది నాయన, వినాలని నేను తీర్మానించుకుంటున్నాను, నిన్ను చూడాలని తీర్మానించుకుంటున్నాను, అందుకే నీ సన్నిధానానికి వచ్చిన్నాను ప్రభువా అని మనం తీర్మానించుకుందాం. ఆయనను వెతుకుదాము, ఆయనను తెలుసుకుందాము, హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను వెతుకుదాం. అలా చేయాలంటే మనకు స్థితి చాలదేమో, మన శక్తి చాలకపోవచ్చు. కనుక మనము ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఎందుచేతనంటే ఆయన ఆత్మ చేతనే ఏ కార్యమైనా జరుగుతుందని వాక్యంలో ఉంది కదా. శక్తి చేతనైనాను బలం చేతనైనా కాదు కానీ ఆయన ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయని సెలవిచ్చిన దేవుడు తాను ఈ లోకం నుండి వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను మనకు సహాయం దయచేసిన మన తండ్రి మన ఎటువంటి శక్తి లేని తనము నుండి కూడా విడుదల చేయగలిగిన శక్తి గల పరిశుద్ధాత్మ సహాయం చేత మనకున్న హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవాది దేవుడు కనుక మన తీర్మానాలన్నింటినీ మరి చక్కగా చేసుకోగలుగుటకు దాన్ని మరి తీర్మానించుకోవటమే కాకుండా దాన్ని మరి పనిలో మరి పెట్టగలుగుటకు దేవుడు మనకు సహాయం చేయగలడు. ఆ తీర్మానాన్ని స్థిరపరచగల శక్తి గలవాడు మన తండ్రి కనుక ఆయనకు సంపూర్ణంగా మనం సమర్పించుకుందాం. కొంత చెప్తాను నాయన, ఇగో ఈ పాటలో వదిలేసే ప్రభా, అది మాత్రం చేస్తాను, చర్చికి వస్తాను ప్రభా, లేకపోతే చందా వేస్తానయ్యా, లేకపోతే దర్శన భాగం ఇస్తానయ్యా, ఇంకా అది చేస్తాను ఇది చేస్తాను, కానీ ప్రభా ఇగో ఈ విషయాల్లో నన్ను వదిలే అని మాత్రం మనం అనొద్దండి. సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడే మనం సంపూర్తిగా స్వస్థపరచగల శక్తి గలవాడు మన తండ్రి. మనం సరైన రీతిలో మనం మలుచుకోగలిగిన శక్తి గలవాడు తండ్రి కనుక ఆయనకు మనల్ని మనం సమర్పించుకుంటాం. ప్రభు సన్నిధిలో మనం ఎక్కువ సమయము గడపటాకు ఆశ కలిగి ఉండేలాగా మరి ఎక్కడన్నా ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామంటే 2 నిమిషాలు మాట్లాడి వెనకొచ్చే పరిస్థితి కాదు. అబ్బా తనతో ఇంకా కొంచెంసేపు గడిపితే బాగుండు, ఇంకా కొంచెంసేపు గడిపితే బాగుండు అనుకునేలాగా ఉంటది ఫ్రెండ్షిప్ కదా. మరి దేవాది దేవునితో మనం సహవాసం చేయటకు వచ్చున్నాం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మరి ఆయన సన్నిధిలో సర్వ సంపదలు దొరుకుతాయని మరి వాక్యంలో చెప్పినట్లుగా అంత గొప్ప సన్నిధిని మనం ఎట్లా మరి విడిచిపెట్టగలము. కాబట్టి
ప్రభు సన్నిధిలో ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుని ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవితాలు ఉండినట్లు మనల్ని మనం క్రమపరుచుకుందాం. మనం ఏది చేసినా ప్రభువుకి ఇష్టమైన రీతిలో చేయటకు, ఆయన కృపను పొంది ఉండగలుగుటకు, భయభక్తులతో దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకుంటకు ప్రభుకు మనల్ని సమర్పించుకుందాం. మనల్ని సమర్పించుకుంటే మనం ఏంటో ఆయన సన్నిధిలో మనకు తెలియబడుతుంది. ఆయన దహించు అగ్ని అట. దహించు అగ్ని మనలో ఉన్న ప్రతి విధమైన లోపాన్ని దహించి వేసి మనలో విలువైనటువంటి ఆయన యొక్క ఆ విలువైన దాన్ని భద్రపరచగల శక్తి గల దేవుడు మన దేవుడు. సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకున్నాము. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ సన్నిధిలో మేమున్నామయ్యా. మీరు ఆకడలో ఎత్తబడాలని, నీ యొక్క పెళ్లి కుమార్తె వరుసలోకి మార్చబడాలని ఆశపడుతున్నాం. మా శక్తి చాలట్లేదు. ఈ లోకం యొక్క ఈ బరువు ఎక్కువైపోయింది నాన్న. ఈ భారాన్ని మేము భరిస్తూ మేము చేయవలసినవి చేయకుండా చేయరాని పనులు చేస్తున్నాం. మమ్మల్ని క్షమించి మమ్మల్ని ప్రభా నా తండ్రి నాయన చేయవలసినవి నీ దృష్టిలో ఏది మంచిదో అది చేయటకు ప్రభా మమ్మల్ని సంపర్చు నాయన అని ప్రభువుని వేడుకుందాం. మేము ఐశ్వర్యవంతులు ఉన్నట్టు ప్రభా నువ్వు దరిద్రుడు అయిపోయావని సెలవిచ్చావు ప్రభా. కానీ నాయన నీవు ఇచ్చిన ఐశ్వర్యాన్ని పొందగలిగిన స్థితిని, అందుకోగలిగిన స్థితిలోకి మేము రాలేకపోతున్నామయ్యా. దుష్టుడు మాకు చెందవలసిన దాన్ని అపహరించి మాకు అందనీయకుండా చేస్తున్నాడు రాజా. మాకు సహాయం చేయండి నాయన. నీవు పడిన శ్రమకు ఫలితాన్ని మరి మేము చూపించగలగాలి ప్రభా నా తండ్రి నీకు. కనుక నాయన మాకు సహాయం దయచేయండి అని ప్రభువుని వేడుకుందాం. మేము ఈ లోకంలో ఉండగా మేము ఏమి చేయాలో, ఏ విధంగా మేము ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. ఏ ఏ విషయాల్లో మమ్మల్ని మేము క్రమపరుచుకోవాలో, ఏ విధంగా ఆలోచించాలో, ఎదుటి వారిని ఏ విధంగా మేము సన్మానించాలో, ఏ విధంగా ట్రీట్ చేయాలో ప్రభా ప్రతి విషయంలోనూ నీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. నీవు చెప్పిన కార్యాన్ని మేము చేయగలుగుటకు, నీ యొక్క ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించి నడుచుకోగలుగుటకు కూడా నాయన ప్రభా మేము మా యొక్క సొంత అభిప్రాయాలను దాంతో మిళితం చేసుకుని మా ఇష్టానుసారంగా ఉంటున్నామేమో మమ్మల్ని క్షమించి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మేము ఉండగలుగుతాం. మాకు సహాయం దయచేయండి అని ప్రభుని వేడుకుందాం. నాయన ఈ లోకంలో ఉండగా మేము మా కుటుంబాలు నా ప్రభా తండ్రి ప్రతి ఒక్క క్రైస్తవుడు అదే కాదు నాయన నీ నామం రూపంలో
ఏర్పరచబడిన ప్రతి మానవుడు కూడా ప్రభా నా తండ్రి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే స్థితికి ప్రభా నా తండ్రి నాయన రాగలగాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించండి తండ్రి అని ప్రభువుని వేడుకుని ప్రతి వారు కూడా రాకడకు సిద్ధపడగలగాలని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన నూరంతల పంటగా మేము ఫలించగలిగిన స్థితికి రాగలుగుటకు ప్రభా బుద్ధి గల కన్నికల వలె మేము మా సిద్ధులలో నూనెను సిద్ధం చేసుకోగలిగిన స్థితిని ప్రభా మాకు దయచేయి రాజా అని ప్రభువుని వేడుకున్నాం. వారు క్రైస్తవులే, వీరు క్రైస్తవులే. వారు దీపాలు పట్టుకున్నారు, వీరు దీపాలు పట్టుకున్నారు. వారి దీపాల్లోనూ నూనె ఉంది, వీరి దీపాల్లోనూ నూనె ఉంది. వారు వెయిట్ చేస్తున్నారు, వీరు వెయిట్ చేస్తున్నారు. వారు కునికారు, వీరు కునికారు. అందరూ అన్ని సమానంగానే చేస్తున్నారు. కానీ ఆఖరి నిమిషంలో తేలింది ఏంటంటే వీరి దీపాలు ఆరిపోతున్నాయి, వారి దీపాలు వెలుగుతున్నాయి. కాబట్టి మన దీపాలు వెలుగుతున్న స్థితిలో ఉండాలంటే నాయన మేమేం చేయాలో దాన్ని చేయగలిగినట్టు మీ కృపను అనుగ్రహించండి. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభా అని ప్రభుని వేడుతున్నాం. మన కుటుంబాల్లో ఒక్క డెక్క కూడా ఇక్కడ విడవబడకున్నట్లు ప్రభు సహాయం చేయాలని మన ప్రభుని వేడుతున్నాం. ఈ లోకంలో నాకు అన్నంతస్తుల బిల్డింగ్ కావాలి నాయన, అంత గొప్పగా ఇది కావాలి, ఈ ఎంత ధనం కావాలని కోరుకున్నా దాన్ని బుద్ధిహీనులంలాగా విడిచిపెట్టబడవలసి వస్తుంది కదా. మనకు తగినటువంటిది మనకు అనుదిన ఆహారము ప్రభు దయచేసి మనలను బలపరుస్తూ ముందుకు సాగించాలని ప్రభుని వేడుకుందాం. ప్రభు అన్ని ఇస్తారు, కానీ ఇచ్చిన దాన్ని ఏ విధంగా వ్యయపరచుకోవాలో, ఇచ్చిన దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తగిన జ్ఞానం కూడా దేవుడు దయచేయమని మనం అడుగుదాం. మనకు కలిగిన మధ్య సంతృప్తి కలిగి ఉండమంటున్నారు ప్రభు. కాబట్టి మనకి ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉందాం. మన బిడ్డలు, మన ఆస్తులు వారి యొక్క ఆత్మల్లో మరి దేవుడు రక్షించాలని, వారు కూడా మరి పెండ్లి కుమార్తె వరుసలోకి ఏర్పరచబడాలని మనం కోరుకుందాం, ప్రభువుని అడుగుదాం. మన బంధువులు, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా మరి ఆ స్థితిలో ఉండాలని, ప్రభు నిర్ణయించిన స్థితిలోకి మనం అందరం తయారు కావాలని ప్రభుని వేడుకుందాం. ప్రభువుకి ఇష్టమైనటువంటి నడతను మనం కలిగి ఉండినట్లు సహాయం దయచేయమని ప్రభుని వేడుకుందాం. వేడుకున్నాం మనము ప్రభుకి స్తుతి చెల్లించుకుందాం. అయినా నీ సన్నిధి సంపద అనే యొక్క గొప్ప సంపదను గురించి తెలుసుకుంటాక మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా అని ప్రభుకి స్థుతిద్దాం. స్థుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, స్థుతినందుదగిన దేవుడు మన దేవుడు కనుక ఆయన నామమునకు స్థుతి చెల్లించుకుందాం. నీవు కలుగజేసిన ఈ మానవ కోటి అంతటినీ రక్షించాలని నీకున్న నీ యొక్క ప్రణాళికకు నీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా అని ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం. ఎంతో మందికి తెలియని ప్రభు యొక్క మరి ఆ రక్షణ భాగ్యాన్ని మనకు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం.
పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న ప్రభు మనస్థుతిని కోరుకుంటున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మనల్ని తన ప్రత్యేకమైన రీతిలో దేవదూతల కంటే ఎక్కువగా మనం హెచ్చించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. రాకడకు సిద్ధపట్టకు పరిశుద్ధాత్మను మనకు సహాయంగా దయచేసిన దేవాది దేవునికి మరి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లించుకుందాం. మన కొరకే పరలోకాన్ని విడిచి వచ్చిన త్రిత్వత్వంలో ఉన్నటువంటి ఒక రూపమైన యేసయ్యకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మనము ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమన్నా మాట్లాడతారా, మనం వచ్చింది ఆయన మాట్లాడాలని ఆశతో వచ్చున్నాం కదా, ఆయన్ని చూడాలనే ఆశతో వచ్చున్నాం కాబట్టి ప్రభువా నాకు కనపడండి, నాతో మాట్లాడండి. దేవా అందరికీ కనపడండి, అందరితోనూ మాట్లాడండి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభు మనతో ఏమి సెలవిస్తారో మనం వినగల చెవి కలిగిన వారమే, గ్రహింపగలిగిన మనసులు కలిగిన వారమే ఆయన సన్నిధిలో మౌనముగా కొద్దిసేపు ఉందాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయవందనములు నీకు. పరిశుద్ధ పరమ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో ఏకీభవించిన ప్రతి బిడ్డకై నీకు వందనాలు. వారు ప్రభా, మేమందరం ప్రభా నీతో ఏకాంతముగా ప్రభా నా తండ్రి ఒంటరిగా నీతో సహవాసం చేయగలిగిన స్థితిలోనికి మమ్మల్ని నడిపించటకు నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క సన్నిధి అనుభవంకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దీనిలో ప్రభా మేము ఇప్పుడే అడుగు పెడుతున్నాం కనుక నా ప్రభా అంచెలంచెలుగా ఎదిగి నీవు అనుకున్న ఆ యొక్క స్థితికి ప్రభా మేము ఎదగలిగినట్లు ప్రభా నీ కృపను అనుగ్రహించమని, ఆ అంతస్తులోకి మమ్మల్ని నడిపించమని ఆయన ఈ సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి బిడ్డ కూడా ప్రభా నాయన పెండ్లి కుమార్తె వరుసలోకి తయారు కాగలుగుటకు నీ కృపను అనుగ్రహించమని నాయన మా ప్రతి వారిని కూడా ప్రభా నీ కాపుదలలో భద్రపరచమని నాయన మేము ఎవరూ కూడా మేము కానీ మా బిడ్డలు కానీ మా కుటుంబాలు కానీ ఈ లోకంలో విడవబడకుండానట్లు ప్రభా మాకు జ్ఞాన హృదయాన్ని దయచేసి నువ్వు నడిపించమని, సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్.